హలో, నా పేరు రాహుల్. నాకు మీ రెస్టారెంట్లో కపుల్ స్పెషల్ క్యాండిల్ డిన్నర్ కావాలి. నా పేరు మీద బుక్ చేయండి. ఇది చాలా స్పెషల్ ట్రీట్. నా భార్యకి సర్ప్రైజ్గా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. రెస్టారెంట్, క్యాండిల్ లైట్ డిన్నర్, సర్ప్రైజ్. ఏంటి ఇవన్నీ అభి కోసమే చేస్తున్నాడా? రాహుల్లో ఇంత రొమాంటిక్ యాంగిల్ దాగుందా? వీళ్ళు సంతోషంగా గడిపితే నేనెలా ప్రశాంతంగా ఉండగలను? కనిష్క, చెప్పు బావా. ఈరోజు ఈవినింగ్ ఇంటికి నేను త్వరగా వెళ్ళాలి కనిష్క. ఏంటి స్పెషల్? ఈరోజు లలిత పుట్టినరోజు. అసలే ఎప్పుడూ ఎక్కడికి తీసుకెళ్లట్లేదని గోల చేస్తుంది. అందుకే ఈరోజు ఏదైనా రెస్టారెంట్కి తీసుకెళ్దామని. ఓహో, అయితే ఈరోజు మీ ఫ్యామిలీ అంతా రెస్టారెంట్లకి వెళ్లే ప్లాన్ చేశారా ఏంటి? అదేం లేదు కనిష్క. రాహుల్ కూడా అభితో ఏదో రెస్టారెంట్లో డిన్నర్ ప్లాన్ చేస్తున్నాడు. వాడు ప్లాన్ చేసినా అమ్మ అస్సలు ఒప్పుకోదు. సరే, నేను వర్క్ త్వరగా ఫినిష్ చేసి వెళ్తాను. కనిష్క, హలో. హ్యాపీ బర్త్డే లలిత. థ్యాంక్ యూ కనిష్క. పుట్టినరోజు నీదైతే అక్కడ రాహుల్, అభిలు సంతోషంగా డిన్నర్ ప్లాన్ చేస్తున్నారు. ఏంటి సంగతి? లౌడ్ స్పీకర్. నీకు బర్త్డే సర్ప్రైజ్ రాజీవ్ ఇవ్వాలి కానీ రాహుల్ మాత్రం అభికి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడు. వాళ్ళలా రెచ్చిపోతుంటే మీరసలేం చేస్తున్నారు? నువ్వు చెప్పేదాకా మాకు తెలీదు కనిష్క. ఇలాంటివి అందరికంటే ముందు మనమే కనిపెట్టాలి లలిత. కోతికి కొబ్బరి చిప్ప దొరక్క ఏడుస్తూ ఉంటే కొండముచ్చు బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నట్టు. అయినా పుట్టినరోజున నాకు లేని డిన్నర్లు వాళ్ళకు కావాల్సొచ్చిందా? చూసావా, నిన్ను ఉడికించడానికే వాళ్ళిలా చేస్తున్నారు. నువ్వన్నది నిజం కనిష్క. ఇందాక ఆ అభి రెచ్చిపోయిన తీరు చూస్తుంటే నాకిప్పుడు బల్బు వెలుగుతోంది. రాహుల్ వాళ్ళ ప్లాన్ ఫ్లాప్ అవ్వాలంటే ఒక్కటే దారి. ఈ సాయంత్రం మీ ఫ్యామిలీ అంతా కలిసి ఇంట్లోనే కేక్ కటింగ్ పెట్టుకోండి. అప్పుడు రాహుల్ ఆ అభిని తీసుకుని బయటికి వెళ్ళలేడు. కరెక్ట్ గా చెప్పావు కనిష్క. వాళ్ళిద్దరినీ కలవనివ్వకుండా ఆ రాహుల్ ప్లాన్ ని, అభి ఆనందాన్ని పాడు చేయడానికి మేం రెడీ. అత్తయ్యతో చెప్పి కేక్ కటింగ్ ఇంట్లోనే అరేంజ్ చేస్తాను. గుడ్, ఆ పని మీద ఉండండి. రాహుల్, నిన్ను ఆ అభిని సుఖంగా ఉండేనిస్తానా? మిమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తేనే నాకు మనశ్శాంతి. అత్తయ్య గారు, ఏంటమ్మా లలిత? ఈరోజు నా పుట్టినరోజు కదా అత్తయ్య. బయట ఎక్కడో కాకుండా నా వాళ్ళైనా మీ అందరి మధ్య కేక్ కట్ చేయాలనుకుంటున్నాను. మీరేమంటారు? మంచి ఆలోచనే కదా లలిత. అలా జరిగితే నాకు కూడా సంతోషమే. అందరూ అంటే మన కుటుంబం మొత్తం ఉండాలి కదా పెద్దమ్మా. రాజీవ్ అన్నయ్య అంటే త్వరగా వచ్చేస్తానని చెప్పాడు.
కానీ రాహుల్ లేట్గా వస్తాడేమో. తనని కూడా త్వరగా రమ్మని చెప్పేద్దామా? రాహుల్కి ప్రత్యేకంగా ఎందుకు చెప్పడం? వాడు రోజులాగే త్వరగానే వచ్చేస్తాడు. బయట వాడికేం పనులున్నాయి ఇప్పుడు? ఆ, ఏమో, ఎవరు చెప్పగలం మావయ్య గారు. సరిగ్గా ఈ రోజే ఏవైనా పనులు పెట్టుకున్నాడో ఏమో.